హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ఒక శుభవార్త అయితే తెలిపిందండి కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఏంటో ఈ వీడియో తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వీడియోని దయచేసి ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్, ఏపీ ఎంప్లాయీ మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో మనం మొదటగా చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్లు లేదా దివ్యాంగులు లేదా యూనిఫామ్ సర్వీసులలో సభ్యులకు ఆన్లైన్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించాలని భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టిఎస్ కృష్ణమూర్తి సోమవారం అయితే సూచించారండి ఆయన. సో రాజకీయ పార్టీలు డిజిటల్ మీడియా శక్తిని ఎక్కువగా ఎంచుకునే అవకాశాన్ని తీవ్రంగా అన్వేషించాలని అయితే అన్నారు ఆయన. కృష్ణమూర్తి ఐటీతో మాట్లాడుతూ తాను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్న సమయంలో సీనియర్ సిటిజన్లను, దివ్యాంగులను ఆన్లైన్లో ఓటింగ్ ఎంపికలను ఇవ్వాలని పరిశీలించామని, ఐఐటి మద్రాస్తో కూడా అనధికారిక సంప్రదింపులు కూడా జరిగాయని చెప్పారండి. అయితే ఓటింగ్ సమయంలో గోప్యతను ఉల్లంఘించే అవకాశం ఉందని పేర్కొంటూ రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని ఆయన అన్నారు. ఇంటర్నెట్ ఓటింగ్ ముఖ్యంగా కనీస ప్రారంభ సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, యూనిఫామ్ సేవల్లో వారికి ఇంటర్నెట్ ఓటింగ్ ఇవ్వచ్చు అని కూడా ఆయన చెప్పారండి. ఈ విధంగా ఇంటర్నెట్ ఓటింగ్ అయితే పరిశీలన జరుగుతుందండి. సో ఇదే వచ్చినట్లయితే వీరు ఎక్కడికి వెళ్లకుండా ఆన్లైన్లో వారి మొబైల్లోనే ఓట్ చేసుకునే అవకాశం అయితే ఉండబోతోంది. సో ఇది అండి ఇప్పుడు తాజా అప్డేట్ న్యూస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు సంబంధించి మీ ఐడియాని అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. అంతవరకు సెలవు అండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.